తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ లోని గణేష్ మండపాల దగ్గర మహిళల్ని వేధిస్తున్న పోకిరీలు. డయల్ 100 ద్వారా షీ టీమ్స్ కి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 3 రోజుల్లో 51 మందిని అదుపులోకి తీసుకున్నారు షీ టీమ్స్. మఫ్టీలో తిరిగి యువకుల్ని పట్టుకున్నామని చెప్తున్నారు షీ టీమ్ పోలీసులు. నిందితుల్లోని పలువురు మైనర్లకు పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. జనాల మధ్య చిల్లర వేషాలు వేస్తున్న ఆకతాయిల ఆట పట్టించడానికి షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. హైదరాబాద్ లోని గణేష్ మండపాల దగ్గర మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. రోజుల పాటు మహిళా భక్తుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఆకతాయిల్ని ఐడెంటిఫై చేశారా? ఐడెంటిఫై చేస్తే ఎంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది మ్యామ్? ఖైరతాబాద్ గణేష్ దగ్గర, అట్లాగే నగరంలో పలుచోట్ల టోటల్ 51 మంది ఆకతాయిలని పట్టుకోవడం జరిగింది. అండ్ దాని కొరకు అని చెప్పి నాట్ ఓన్లీ దిస్ నంబర్ బట్ ఇన్ ఫ్యూచర్ ఈ 11 రోజులు కూడా మహిళలు సేఫ్గా ఫీల్ అవ్వాలని ప్రతి ఒక్క ఏరియాలో మా యొక్క షీ టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. మహాగణపతితో పాటు రిమైనింగ్ ఏరియాస్లో షీ టీమ్స్ ఎంతమందిని డిప్లాయ్ చేయడం జరిగింది మ్యామ్? ఎవరైనా డయల్ 100 ద్వారా కాల్ చేయడం జరుగుతుందా? రెడ్ హ్యాండెడ్గా మీరు పట్టుకోవడం జరుగుతుందా? ఎంటైర్ హైదరాబాద్ సిటీ కవర్ చేసుకుంటూ, అది కూడా 24/7 షీ టీమ్స్ కవరేజ్ అనేది జరుగుతుంది. దీనికని టోటల్ 16 టీమ్స్ ప్రస్తుతం ఫీల్డ్లో ఉన్నాయి. ఆ 16 టీమ్స్ కూడా మీరు అన్నట్టు ప్రతి ఏరియాలో, ముఖ్యంగా బడా గణేష్ ఏరియాలో పొద్దున్న నుండి అర్ధరాత్రి వరకు కూడా అక్కడ ఎటువంటి ఆకతాయిల ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి టీమ్స్ని మేము డిప్లాయ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అరెస్ట్ అయినటువంటి 51 మందిని తర్వాత యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది మ్యామ్ వీళ్ళ మీద? మైనర్స్ వరకు వస్తే మనము కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తాము. అది కూడా వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వారి ముందే ఈ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మిగిలిన మేజర్స్ అందరికీ కూడా డిపెండింగ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద కేస్, వాళ్ళు చేసినటువంటి మా దగ్గర ఉన్నటువంటి వీడియో ఎవిడెన్స్లో వాళ్ళు కావాలని ఇబ్బంది పెడుతున్నటువంటి సన్నివేశాలు ఎదురైనప్పుడు వారికి కౌన్సిలింగ్తో పాటు వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సెక్షన్ 292 ఆఫ్ BNS కానివ్వండి, సెక్షన్ 70C ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ కానివ్వండి, వీటిలో వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. 3 రోజుల వ్యవధిలోనే ఇప్పటి వరకు 51 మంది ఆకతాయిల్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఎల్లవేళలా కూడా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా షీ టీమ్స్ అబ్జర్వ్ చేస్తుంది. ఎవరైనా ఆకతాయిలు ఇటువంటి వేషాలకు పాల్పడితే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి శిక్షలు ఇవ్వాల్సి ఉంటుందనేది ఒకవైపు షీ టీమ్స్ DCP లావణ్య చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి TV9 హైదరాబాద్. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.